క్షణ క్షణం కొత్త సృష్టి. నమస్తే మాస్టర్స్, నా పేరు శివరామకృష్ణ. ముందుగా మన గురువుగారు సుభాష్ పత్రి గారికి మరి మేడం గారికి శతకోటి వందనాలు. అట్లాగే ఈ పిఎంసి ఛానల్ చూస్తున్న అందరికీ, మన మాస్టర్స్ అందరికీ శతకోటి వందనాలు. నాది చీరాల, బాపట్ల జిల్లా. మన పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది చూస్తూ ధ్యానానికి వస్తున్నారు. అట్లాగే నేను మనుగూరులో జాబ్ చేసేటప్పుడు చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి ధ్యాన ప్రచారం చేశాను. 21 తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత చీరాల చుట్టుపక్కల గ్రామాలకి దాదాపుగా 21 మండలాలు అందరికీ ధ్యానం నేర్పడం జరిగింది. మన పిఎంసి ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు ఎవరి దగ్గర అయితే సెల్ ఉంటుందో వాళ్ళ చేతిలోనే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చూస్తుంటారన్నమాట. గురువుగారు మనందరినీ, అంటే ప్రతి వాళ్ళని, ప్రతి చోట ఒక గురువుకి ఒక శిష్యుడే ఉంటారు. కానీ మన గురువుగారు ఏం చేశాడంటే ప్రతి మాస్టరు అందరినీ గురువులు చేసి వెళ్ళటం జరిగింది. మహానుభావుడు. ధ్యాన ప్రచారం చేస్తే అది అక్కడికే జరుగుతుంది. కానీ మన పిఎంసి ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళందరూ ఎన్నో దేశాలకి వెళ్ళిపోతుందన్నమాట. ఈ ఛానల్ ద్వారా ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ అనుభవాలు, అట్లాగే గురువుగారి స్పీచ్లు ఎన్నో ఉన్నాయి. మన తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. మరి ఆ స్పీచ్ విన్నా కూడా మనకెంతో చాలా బాగుంటుంది. గురువుగారు ఎన్నో రకరకాల తెలుగులో అద్భుతంగా ఇచ్చారన్నమాట. అవి విని మనము ధ్యానము చక్కగా చేసుకోవచ్చు. అట్లాగే మన పిఎంసి ఛానల్కి అంతకుముందు ఆఫీస్ లేదు. రీసెంట్గా ఆఫీస్ తీసుకోవాలని, మనకంటూ ఒక ఆఫీస్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా రెంట్లో ఉన్నాం కాబట్టి మన ఆఫీస్ మనకు ఉంటుందని అందరికీ స్పందన చాలా బాగుంది. కనుక మన గురువుగారు మనకు చెప్పింది ఏంటంటే పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకార జగత్. ఆ విధంగా పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచం మొత్తము నలుమూలలకి ఎక్కడెక్కడ ప్రతి విషయము, ధ్యానం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ప్రతి విషయము తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో సారు పెట్టారన్నమాట. అరటిపండు నోట్లో ఒలిసిపెట్టినట్టు ధ్యానం అంటే ఏమిటి అనే విషయము సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి మనిషికి వాళ్ళ యొక్క వివరంగా చెబుతూ మన పిఎం ఛానల్ గురించి చెబితే వాళ్ళు హ్యాపీగా చక్కగా ఫీల్ అవుతున్నారు. కనుక మాస్టర్స్ మీరందరూ ఎవరైతే చూస్తున్నారో మన పిఎం ఛానల్కి సహకరించాలని, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని, సార్ చెప్పిన పని మనం పక్కా చేయాలని. అందుకన్నాడు సారు, పాదాలు కాదు పట్టుకునేది, పదాలు పట్టుకోమని. ఎప్పుడైతే మనం సార్ చెప్పిన విషయాలు పట్టుకున్నామో ఆ విధంగా మనం ముందుకు వెళ్తామన్నమాట. శ్వాసను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్నీ సవ్యంగా జరుగుతాయని సార్ చక్కగా చెప్పారు. కనుక మాస్టర్స్ మీరు తప్పకుండా ఛానల్ చూడండి, మన ఛానల్కి సహకరించండి. మీ అందరికీ థ్యాంక్ యూ.